రెండేళ్లలోనే 70,000 ఉద్యోగాలట. జీర్ణించుకోలేక కేటీఆర్ ఆరోపణలట. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 70,000 మందికి ఉద్యోగాలు కల్పించామని, మరికొన్ని ఉద్యోగాల నియామకాల కోసం ప్రభుత్వ చర్యలు చేపడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ స్పష్టం చేసిరట. దీన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ ప్రజాప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా ఉద్యోగాలను అంగట్లో సరుకులు లెక్కన ఎలా అమ్ముకున్నారో అందరికీ తెలుసన్నారు. 10వ తరగతి పరీక్షల నుంచి గ్రూప్ 1 ఉద్యోగాల పరీక్షల వరకు పేపర్లను లీక్ చేసిన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారట. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్పారట. ఇక ఒకటే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇక అది పక్కకు పెట్టారు. ఇప్పుడు 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. మళ్ళీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఒక మీడియాతో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నాడు, మేము 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాం, మొదటి ఏడాదిలో కాదు, మొదటి సంవత్సరంలో ఇస్తామని మేము చెప్పలేదు అంటారు. మేనిఫెస్టోలో అనేది ఓపెన్గా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అందులో ఉంది. మీ మేనిఫెస్టో తీసి చూస్తేనే అర్థమవుతుంది మీకు ఇచ్చిర్రా లేదనేది. మళ్ళీ ఇప్పుడు మీరేమంటున్నారు, 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇప్పుడు 70,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అనేది ఇప్పుడు నిరుద్యోగులు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. మీరు స్వయంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఎన్ని ఉన్నాయి అందులో అనేది నిరుద్యోగులు అడుగుతున్న క్వశ్చన్. మహా అయితే 10 నుంచి 15,000 లోపు మీరు పెట్టిన ఉద్యోగాలు అందులో. మిగతా అన్నిలో కూడా గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లే. దాని ఎగ్జామ్స్ ఫలితాలని ఇప్పుడు వెల్లడించారు, ఇప్పుడు కండక్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని కూడా మీ ఖాతాలో వేస్తున్నారు. ఓకే సరే, మీరు 70,000 ఇచ్చారు, మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాననేది కదా మీ మాట. మరి మిగతా 130,000 ఉద్యోగాలు ఏమయ్యాయి? ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇక మీరు ఇంకెప్పుడు ఇస్తారు? ఇక మూడో సంవత్సరం నడుస్తూ ఉంది. ఇక మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఇక నిరుద్యోగులేమో ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మీకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగుల అవసరం పోయింది. ఇక నిరుద్యోగుల అవసరం లేదు. ఇక